బాడీకి. ఓకే. అంటే ఇప్పుడు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళకే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు నవేడేస్ స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో కూడా పింపుల్స్ రావటం, మచ్చలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు టీనేజ్‌లో లేకపోయినా సరే చాలా 1, 2 ఇయర్స్ పిల్లలకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి అలాంటి వారికి ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి? అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే బెటర్ అంటారు? మెయిన్ థింగ్ ఇస్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఎందుకంటే స్కిన్ మనము ఫుడ్ నోటితోటి తింటాము. సో నోటితోటి తినడానికి ఒక్కటే కాదు, మన స్కిన్ కూడా ఒక్కొక్క పోర్ అంటే వెంట్రుకలు ఉండే పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ అన్ని కూడా ఓపెన్ మౌత్ అన్నమాట, అంటే అబ్జార్బ్ చేసేటివి. సో మనం స్కిన్ పైన ఏం అప్లై చేస్తున్నాము, మనము నోట్ తోటి ఏమి ఫుడ్ తింటున్నాము, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది స్కిన్ పైన. ఎందుకంటే మన బాడీకి ఇది ఈ స్కిన్ అనేది ఒక ఆర్గన్. సో మన స్పర్శ తెలిసేది స్కిన్ తోటే, చర్మం తోటే. అయితే ఇది ఒక లేయర్ మన ఇంటర్నల్ ఆర్గన్స్ ని కప్పి పెడుతుంది. సో మన లైఫ్ స్టైల్ మంచిగా లేకుండా, మనం సరిగా తినకుండా, చాలా అన్వాంటెడ్ ఫుడ్ అంటే ఎక్స్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినడంతో, రెడీమేడ్ ఫుడ్లు తినడంతో అదేమవుతుంది, టాక్సిన్స్ అన్ని బాడీలో సెటిల్ అయిపోతాయి. ఆ టాక్సిన్స్ సెటిల్ అయినప్పుడు అవి బయటికి రావాలి అనేది అది నార్మల్గా బాడీ చేసే పని. కానీ అది మనము డైలీ రొటీన్లో డీటాక్స్ అనేది ఒకటి చేయాలి. అంటే మన చెడు అనేది బయటికి వచ్చేటట్టు కొన్ని ప్రక్రియలు, అంటే ఎక్కువ వాటర్ తాగడము, లేకపోతే కొన్ని డీటాక్స్ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే ఇలా మా నోని ఫ్రూట్ లాగా అలాంటివి, ఆ డీటాక్స్వి అంటే మన చెడు తీసే ఫుడ్ లాంటివి మనం కన్జ్యూమ్ చేస్తే అది నార్మల్గా వచ్చేస్తుంది. కానీ చాలామందికి అలాంటి అలవాట్లు తప్పాయి కాబట్టి ఇప్పుడు ఆ టాక్సిన్స్ ఏవైతే చెడు అంత బాడీలో సెటిల్ అయి ఉందో అవి బయటికి రావడము ఎలా అంటే స్కిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చేటప్పుడు మనకి ఆ కురుపులు, కాయలు, అవన్నీ చిన్న పిల్లల నుంచి అందరికీ బయట కనిపించేటివి. అందువల్లనే అన్ని ఏజ్ వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ అనేటివి ఇప్పుడు తెలుస్తున్నాయి. ఓకే. ఓకే మ్యామ్. మరి చాలా